హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. నేను ఈరోజు ఒక కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూసే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసే రెసిపీ ఏంటంటే ఈరోజు స్వీట్ జిలేబీ. ఇది ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేను 2 కప్పుల మైదా తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేశాను. నెయ్యి లేకపోతే స్కిప్ చేసేసేయండి. కానీ చాలామంది నెయ్యి లేదని ఆయిల్ కానీ డాల్డా కానీ వాడతారండి. దీంట్లో అస్సలు ఆయిల్ కానీ డాల్డా కానీ యూస్ చేసి కలుపుకోకూడదు. టేస్ట్ అస్సలు బాగోదండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అలాగే ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నాను, కలర్ కోసం జిలేబీ. ఇట్లా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇది స్పూన్తో కంటే చేత్తో కలుపుకుంటే బాగా నీట్గా కలుస్తుందండి. అందుకని ఇప్పుడు నెయ్యి ఫుడ్ కలర్ మొత్తం అంతా కలిసేటట్టు నేను మెత్తగా అంతా మిక్స్ చేసి పట్టుకుంటున్నాను. మొత్తం అంతా నెయ్యి మొత్తం అంతా పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతున్నప్పుడు ఆ నెయ్యి ఆ పిండి కలిసి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మొత్తం అంతా చిన్నగా నిదానంగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసుకోకూడదు. ఈ పిండి ఎట్లా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా లూజ్గా అయిపోయేటట్టు కలుపుకోకూడదండి. మీడియంగా ఉండాలి పిండి. ఇట్లా కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని చేత్తో కలుపుకుంటేనే బాగా మిక్స్ అయ్యి బోల్గా వస్తుంది. చూడండి, ఇట్లాగా నేను చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా ఉండకూడదు, మరీ లూజ్గా అయిపోకూడదు. చూడండి, ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసి కలుపుకోండి. ఇట్లా కలిపేటప్పుడు బాగా ఇట్లా తిప్పుతా బోల్గా ఇట్లా పైకి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఇట్లా నేను ఎట్లా కలుపుతున్నానో అట్లాగే కలుపుకోవాలి. అట్లా బాగా కలపటం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా బోలుగా అవుతుంది. అట్లా అవ్వటం వల్ల జిలేబీస్ బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఎట్లా కలుపుతున్నానో అట్లా కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతుంటే అంత బాగా రాదండి, మిక్స్ అవ్వదు. చూడండి, ఇట్లా బాగా చాలాసేపు ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా కలిపి ఇట్లా ఇట్లా అనుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకోవడం వల్ల జిలేబీస్ వేగేటప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇట్లా మొత్తం అంతా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి బాగా. ఇది చాలామంది అనుకుంటారండి చాలా ప్రాసెస్, చాలా కష్టము, మనం చేయలేము, ఇంట్లో చేసుకోలేము అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. అన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకుంటే ఇవి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ. చాలామంది కష్టం అనుకొని చేసుకోరు. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. ఇట్లా మొత్తం అంతా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్లే మనం వేగేటప్పుడు ఆ జిలేబీ అనేది పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అవుతుంది. చూడండి, ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసినాక కొద్దిసేపు అట్లా పక్కన పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి. ఇట్లా పక్కన పెట్టి ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి కొంచెం స్మూత్ అవుతుందండి. ఇట్లా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జిలేబీ కోసం పాకం రెడీ చేస్తున్నాను. ఇందుకోసం నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో నేను పంచదార పాకం చేసుకుంటున్నాను. క్వాంటిటీ ఎట్లా అంటే 1 కప్పు మైదా వేసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ పంచదార వేసుకోవాలి. నేను 2 కప్పులు మైదా వేసుకున్నాను కాబట్టి నేను 4 కప్పుల పంచదార వేసుకుంటున్నాను ఇందులో. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా 4 కప్పులు పంచదార వేసుకున్న తర్వాత ఇందులో నేను 1.5 కప్పు వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు
చూడండి అదే కప్పుతో ఇందాక షుగరు పిండి వేసిన ఏ కప్పుతో అయితే అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇట్లా పోసి బాగా మరిగించాలండి పాకం. ఈ పాకం ఎట్లా ఉండాలంటే మరీ పలచగా ఉండకూడదు, మరీ బాగా ముదురు పాకం పట్టుకోకూడదు. లేత పాకం వచ్చేదాకా పట్టుకుంటే సరిపోతుంది. తీగ పాకం అంటారు కదా, అట్లా వచ్చేటట్టు సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఉంచినా ముదురు పాకం అయిపోతుందండి. ఇట్లా అవ్వటం వల్ల ఏమవుతుందంటే జిలేబీలకి పాకం పట్టదు. ఇట్లా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి ఇట్లా బాగా మరుగుతుంది కదా, మరీ ఎక్కువ సేపు కూడా మరిగించవద్దు, ముదురు పాకం అయిపోతుంది. ఇప్పుడు టెస్ట్ చేసుకోండి తీగ పాకం వచ్చిందో లేదో. ఇట్లా వేళ్ళతో అంటున్నప్పుడు ఏంటంటే తీగలాగా వస్తుంది, అట్లా వస్తున్నప్పుడు సరిపోతుందండి ఆ మెజర్మెంటు. చూడండి ఇట్లా కనపడుతుందా, ఇట్లా తీగ అట్లా వస్తే సరిపోతుందండి. ఇంకంతకంటే ఎక్కువ సేపు ఉంచక్కర్లేదు. ఇట్లా తీగ పాకం రాగానే అందులో నేను ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ వేస్తాను. ఫుడ్ కలర్ కొంచెం నిమ్మకాయ వేస్తాను. దీనివల్ల ఏంటంటే పాకం టేస్ట్ బాగుంటుంది. ఫుడ్ కలర్ వల్ల ఏంటంటే కలర్ కూడా కొంచెం చూడటానికి బాగుంటుంది అనమాట. బయట జిలేబీలు ఎట్లా ఉంటాయో అట్లా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేసుకుంటున్న పని అయితే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అంతే ఆప్షనల్ అండి, ఇంపార్టెంట్ ఏం కాదు అది. ఇప్పుడు నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసాను, కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక చిన్న హాఫ్ లెమన్ కూడా అవసరం లేదు. హాఫ్ లెమన్లో సగం అయితే సరిపోతుంది. ఇట్లా పిండుకొని తిప్పుకొని ఇట్లా కలిపి ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. జిలేబీలు మనం పాకం పట్టేటప్పుడు జిలేబీ పాకం మాత్రం వేడిగానే ఉండాలి, గోరువెచ్చగానే ఉండాలి. మరీ చల్లగా అయిపోయినాక పాకం వేస్తే జిలేబీలకి పాకం పట్టదు. ఇట్లా వేసిన వెంటనే ఇట్లా మొత్తం అంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వకుండా. ఇట్లా మూత వేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇందాక చూపించడం మర్చిపోయానండి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. అది ఇందాక చూపించడం మర్చిపోయాను, అందుకని నేను మళ్ళీ ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇట్లా వేసి కలుపుకోవచ్చు, తర్వాత అయినా కలుపుకోవచ్చు, ముందే అనే కాదు, తర్వాత అయినా కలుపుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది, కలిసిపోతుంది పౌడరే కాబట్టి. ఇట్లా వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జిలేబీల కోసం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు కొద్దిసేపటికి ఏమవుతుందంటే బాగా స్మూత్ అవుతుంది పిండి అంతా నాని. ఇట్లా ఇప్పుడు స్పూన్తో, అంటే చెయ్యి అవసరం లేదు, స్పూన్తోనే కలిపేసుకోవచ్చు. చూడండి ఎట్లా ఉందో పిండి, ఇట్లా జారుగా ఉండాలి. ఇట్లా మరీ లూజ్గా వాటర్ లాగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా జారుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సోడా ఉప్పు వేస్తున్నానండి. ఇంట్లో మనం యూజ్ చేసుకుంటాం కదా సోడా ఉప్పు, అది కొంచెం యూజ్ చేసుకోవచ్చు. అది లేకపోయినా ఇప్పుడు ఈనో ప్యాకెట్ అని బయట అమ్ముతారు కదా, అదైనా యూజ్ చేయించుకోండి, అది కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా అది వేసిన తర్వాత బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. ఇట్లా ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ బాగా. ఇట్లా సోడా ఉప్పు వేసుకోవడం ఏంటంటే కొంచెం బోలుగా అవుతుంది. బోలుగా అంటే కొంచెం ఉబ్బుతుంది అంటారు కదా వేగేటప్పుడు, లోపల క్రిస్పీగా వస్తుంది ఉబ్బి వేయించేటప్పుడు. అందుకని నేను సోడా ఉప్పు కొంచెము వేసుకున్నాను, లెమన్ కూడా వేసుకున్నాను, దీనివల్ల కొంచెం బోలుగా వస్తుంది. ఇది ముందే వేసుకోకూడదండి, ముందు పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం జిలేబీలు వేయించుకునే ఒక 2 మినిట్స్ ముందే అట్లా వేసి కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఇది ప్యాకెట్లో వేసుకుంటున్నాను. నేను ఇది ఒక పాల ప్యాకెట్ అండి, ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను ఒకటి. చూడండి మనం పిండి దాంట్లో వేసుకోగలిగేంత హోల్ పెట్టుకోవాలి. ఇట్లా నేను కొంచెం పెద్ద హోల్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఇంత హోల్ అయితే సరిపోతుంది, అంటే మీరు ఎంత వేసుకోగలరో అంత. మరీ హోల్ పెద్దది పెట్టేసినా పిండి వేసేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి, అట్లా సరిపోయినంత కొంచెం మరీ మీడియం హోల్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ పిండి మొత్తం ఆ కవర్లోకి వేసేసుకోండి. ఈ పిండి మొత్తం మరీ ఫుల్గా కూడా వేసేసుకోవద్దండి, ఫుల్గా వేస్తే ఏమవుతుందంటే ఇట్లా ఈ హోల్లో నుంచి పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. మరీ తక్కువ కూడా వేసుకోకూడదు, వేసేటప్పుడు ఏంటంటే మీడియంగా ఉంటే సరిపోతుంది.
ఇట్లా మొత్తం ఆ పిండి కొంచెం సగం వేసుకున్న తర్వాత మొత్తం ఆ హోల్ అంతా దగ్గరికి పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ చుట్టేసుకోండి దానికి టైట్గా. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి మనం వేసేటప్పుడు ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేయకుండా టైట్గా ఉంటుంది. అట్లాగా ఇట్లా వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ. చూడండి అట్లా రావాలండి ప్యాకెట్. ఇప్పుడు నేను ఇవి జిలేబీ వేయటం కోసము బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ అనేది. మరీ తక్కువ హీట్ ఉండకూడదండి. తక్కువ హీట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం జిలేబీ వేసినప్పుడు అడుక్కి వెళ్ళి అంటుకుపోతాయి. బాగా ఇట్లా హీట్ అయ్యాక ఇందాక పిండి వేసి పెట్టుకున్న ప్యాకెట్ ఉంది కదండి, అది రెండో వైపు హోల్ పెట్టుకోవాలి చిన్నది, మనం జిలేబీ పిండి వేసుకోవడానికి తగ్గట్టుగా. మరీ పెద్దది పెట్టుకోకూడదండి. పెద్దది పెట్టుకుంటే ఏమవుతుందంటే పిండి ఎక్కువ పడిపోతుంది. సన్నగా వచ్చేటట్టు లైట్గా చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారుగా ఇట్లా నేను చూపించినట్టుగా నిదానంగా సర్కిల్గా వేసుకోవాలండి చుట్టి. ఇట్లా బాగా హీట్ అయిన ఆయిల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన పిండి అడుగున అంటుకుపోకుండా ఇట్లా పైకి తేలి వస్తుంది. చూడండి నేను చూపించినట్లు ఇట్లా సర్కిల్స్ లాగా వేసుకొని వేయంగానే చూడండి పైకి ఎట్లా తేలి వచ్చాయో. ఇట్లా తేలి వచ్చాక బాగా రెండు వైపులా కొంచెం మరీ రెడ్డిష్గా కాదండి, మాడిపోతాయండి. ఎక్కువసేపు అవసరం లేదు, 2 మినిట్స్ అండి. రెండు వైపులా ఇట్లా 2 మినిట్స్ తిప్పుకుంటా వెంటనే తిప్పుకుంటా కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచినా మాడిపోతుందండి ఇవి జిలేబీస్. మాడిపోతే టేస్ట్ అసలు ఇంకా తింటున్నప్పుడు ఆ మాడు టేస్టే వస్తుంది. అందుకని ఎక్కువ అవసరం లేదు. ఇట్లా చూపిస్తున్నట్లుగా రెండు వైపులా లైట్గా వేగేటట్టు సరిపోతుందండి. ఇట్లా మొత్తం వేగిన తర్వాత దీన్ని తీసి పాకంలో వేసేసుకోవాలి. ఇట్లా వేసేటప్పుడు ఏమవుతుందంటే పాకం కూడా వేడిగా ఉండాలి. ప్లస్ ఏంటంటే జిలేబీ కూడా ఏంటంటే వేయించిన వెంటనే మళ్ళీ తీసి పాకంలో జిలేబీ వేడిగా ఉండాలి, పాకం కూడా రెండు వేడిగా ఉండాలి. లేదంటే పాకం వీటికి పట్టదండి. ఇప్పుడు ఆ బాండీలోంచి వేయించిన వెంటనే తీసి వెంటనే కొంచెం వెచ్చగా వేడిగా ఉన్న పాకంలోనే ఇట్లా వేసి ఇట్లా రెండు వైపులా పట్టేటట్టు తిప్పుకోవాలి 1 మినిట్ దాకా. ఎక్కువ అవసరం లేదండి, ఇట్లా 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది. వేడిగా ఉంటే ఏమవుతుందంటే ఆ హీట్ మీద పాకం తొందరగా పీల్చుకుంటుందన్నమాట. అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలి. ఇట్లా వేసి రెండు వైపులా పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి. ఇట్లా రెండు వైపులా పాకం అంటేటట్టుగా పెట్టి తీసి ఇట్లా తీసేటప్పుడు ఏమవుతుందంటే పాకం అంతా పోయేటట్టు ఉంచుకోవాలి. లేదంటే పాకం ఎక్కువ వాటికి అంటుకుపోయి మొత్తం అంతా గట్టిగా అయిపోతుంది. ఇట్లా నేను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా ఎట్లా వస్తుందో. ఇట్లా వేసిన వెంటనే పైకి తేలి వస్తాయి అన్నమాట. ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా రావాలండి పిండి. అంటే ఆ ఆయిల్ అంత హీట్లో ఉండాలి. లేదంటే మీడియం హీట్లో తక్కువ హీట్లో ఉన్నా ఇట్లా అడుగు అంటుకుపోతాయి. ఇట్లా రెండోసారి కూడా వేయించి పాకంలో వేసి పెట్టుకున్నాను. చూడండి వేడి వేడి జిలేబీ రెడీ అండి. చూడండి కలర్ఫుల్గా ఎట్లా ఉన్నాయో. ఇట్లా నేను చూపించినట్లుగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి జిలేబీలు. మీరు ఒకసారి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో టేస్ట్ ఎట్లా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఎంత క్రిస్పీగా వస్తాయో చూపిస్తాను మీకు. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. అంతేనండి. నా వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. బాయ్ అండి.